జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వస్తున్నాడు? దాదాపు 9 నెలల తర్వాత ఎందుకు వస్తున్నాడు? వాస్తవానికి ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ మొదలవుతున్నాయి. దీనికి ముందే ప్రిపరేషన్గా జనసేన కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా జనసేన విషయానికి వస్తే, రేపు అసెంబ్లీలో ఎలా మనం ఉండాలి, ఎలా మాట్లాడాలి, మన భాష చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చట్టసభలను మనం ఎలా గౌరవించుకోవాలి, అసభ్య పదజాలాల జోలికి పోకుండా చట్టసభను గౌరవించేలాగా మన భాష ఉండాలి. ప్రత్యర్థి పార్టీ అయినా కూడా వాళ్ళని గౌరవించాలనే విధంగా వీళ్ళ మధ్యన ఒక డిస్కషన్ జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రేపు ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన కూడా ఒక ఆలోచన చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రాబోతున్నారు. ఇక ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ కూడా నిన్న వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఈ 11 మంది, జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది నిన్న సమావేశమయ్యారు. రేపు అసెంబ్లీలో మనం ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన కూడా వాళ్ళు కూడా ఒక పథకం ప్రకారం అసెంబ్లీకి వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వస్తున్నాడు? దాదాపు 9 నెలల తర్వాత ఎందుకు వస్తున్నాడు అంటే దీని వెనకాల ఒక ఆలోచన చేసుకునే వస్తున్నారు. ఒక పథకం ప్రకారమే వాళ్ళు వస్తున్నారు, అంటే ఒక ప్లాన్ ప్రకారమే వస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే అసెంబ్లీకి వస్తున్నాడు. ఆయనతో పాటు ఆ 10 మంది కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు 9 నెలలు అయ్యింది. ప్రమాణ స్వీకారం రోజున మాత్రమే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఇక ఇప్పటికి కూడా మనం అసెంబ్లీలోకి వెళ్ళకపోతే అటు జనాల్లో నెగిటివ్, అది కాకుండా మన సభ్యత్వానికి ఎసరొస్తుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఆ మధ్యకాలంలో రఘురామకృష్ణరాజు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఒక కామెంట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గనక రేపు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు గనక ఆయన రాకపోతే ఆయన సభ్యత్వం క్యాన్సిల్ అవుతుంది, ఆర్టికల్లో ఉంది అలాగా, అందుకే జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ ఇప్పుడు రావాల్సిన పరిస్థితి. ఆయనతో పాటు ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా. ఒకవేళ రాకపోతే పులివెందులలో మళ్ళీ ఉప ఎన్నికలు ఖాయం అనే విధంగా ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడంటే ఆ భయంతోనే వస్తున్నాడు అనేది చాలామంది మాట్లాడుకుంటున్నమాట. వాస్తవానికి ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికి కూడా అసెంబ్లీకి రాకపోతే ఆయన పదవికి వేశారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఆయనతో పాటు 10 మంది కూడా. అలాగే వాళ్ళ ప్లాన్ ప్రకారం ఏంటంటే, ఇవాళ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఇవాళ అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి ఆయన మొదట మాట్లాడతారు. ఇక గవర్నర్ గారు మాట్లాడుతున్న సమయంలో ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ 10 మంది ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. అలా వీళ్ళు అడ్డుకొని నానా హడావిడి హంగామా చేస్తే అక్కడి నుంచి వీళ్ళను బయటకు పంపించేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చేసేది ఏంటంటే, వీళ్ళు అసెంబ్లీలో మమ్మల్ని ఉండనివ్వలేదు, మేము కొన్ని అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం లేదు, వాళ్ళ దగ్గర కూటమి ప్రభుత్వానికి సమాధానం లేదు, అందుకే మేము గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు మమ్మల్ని తీసుకొచ్చి బయటకు తోసేశారు, మమ్మల్ని లోపల ఉండనివ్వకుండా తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాపై దారుణమైన పదజాలాలు మాట్లాడారు అంటూ వాళ్ళు ప్రచారం చేసుకుంటారనే వార్తలు కూడా బయటకు వస్తుంది. అంటే వీళ్ళంతా ఒక పక్కా ప్లాన్తో వస్తున్నారు, అసెంబ్లీలో ఉండలేరు. ఎందుకు అని చెప్తున్నానంటే, పులివెందులలో 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డికి ఒక షెడ్యూల్ ఉంది. పులివెందులకు సంబంధించినటువంటి అక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి సంబంధించి ఒక ఓపెనింగ్ ఉంది. అలాగే పులివెందుల నియోజకవర్గాల్లో వివిధ గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. అందుకే ఆ షెడ్యూల్ ఉన్న దృష్ట్యా అది కూడా ఇవ్వాలనే ఉంది. ఆ షెడ్యూల్ ఉన్న దృష్ట్యా ఎట్లో కట్ల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని అక్కడి నుంచి జంప్ అయిపోయి పులివెందులకు చెక్కేస్తారనే మాటలు కూడా వినబడుతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏదో జనాల గురించి, జనాల సమస్యల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి వస్తున్నారంటే పొరపాటు కాదు. జగన్మోహన్ రెడ్డి తన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం, అలాగే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం అసెంబ్లీకి వస్తున్నారు. ఇక గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని బయటకు వచ్చి అక్కడి నుంచి అట్లా పులివెందులకు చెక్కేయడం ఖాయం అనే మాటలు వినబడుతున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడనే తెలియగానే వాళ్ళ సోషల్ మీడియాలో ఇక విపరీతమైన ఎలివేషన్స్, కేజీఎఫ్లో హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో అలా ఎలివేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి.
ఇక అన్న అసెంబ్లీలో అడుగు పెట్టాడంటే ఇంకా దుమ్ము లేపుడే అనే విధంగా ఇట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆయన కో చేసే పనులు. నిజానికి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎంత పద్ధతిగా ఉండాలి. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది ఇలాంటి ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు. మరి అలాంటి దేవాలయానికి రాకుండా, అలాంటి చట్టసభకు హాజరు కాకుండా బయట తిరగడం ఏంటి? అదే పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల పాటు సౌత్ ఇండియాలోని పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన వదిలేసి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని ఇష్టానుసారంగా మాట్లాడిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఒక శాసనసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీకి రాకుండా 9 నెలల పాటు బయట తిరుగుతూ, ఆయన ప్యాలెస్ బెంగళూరులో ఉన్న ఆయన ప్యాలెస్లో గడుపుతూ, ఎప్పుడో మొన్న ఒక రోజు 2 రోజులు రోడ్ల మీదకి వచ్చి నానా హడావిడి చేసిన వ్యక్తిని ఏమనాలి? పైగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనే మాటలు ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా వినబడుతున్నాయి. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే పదవి ఊడుతుందన్న ఉద్దేశంతోనే భయపడే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడు అనేది చాలా మంది మాట్లాడుకుంటున్న మాట. మన ఛానల్ చరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నా, అలాగే చేసుకోబోయే మిత్రులకు ఒక రిక్వెస్ట్, ఒకవేళ బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.